ఇది నేను ఇచ్చినటువంటి ప్లాన్. ఇది ఒక మండువా ఇల్లు. ఇది ఒక ఫామ్ హౌస్లో నిర్మాణం చేయాలని చెప్పేసి ఇచ్చినటువంటి ఒక మండువా ఇల్లు. ఈ మండువా ఇల్లుకి మండువా ఇల్లు అంటే 4 పక్కల కూడా 4 ద్వారాలు ఉంటాయి. ఇవి పక్కా వాస్తు ఉన్నటువంటి, అంటే తూర్పు ద్వారము, దక్షిణము, ఉత్తరము, పడమర 4 పక్కలు కూడా 4 ద్వారాలు ఇలా ఉంటాయి. 1, ఇది 2, తర్వాత 3, 4 పక్కలు కూడా 4 ద్వారాలు ఉంటాయి. ఈ మండువా ఇల్లుకి అంటే ఇది 75.9, 75.9 చతురస్రాకారంగా ఉండేటువంటి మండువా ఇల్లు. ఇది ఈస్ట్ ఫేసింగ్. ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకోవడానికి ఈస్ట్ ఫేసింగ్ ఇది. ఈ మండువా ఇల్లు అంటే ఇదంతా కూడా చుట్టూతా వరండా వస్తుంది. ఇదంతా కూడా ఈ చుట్టూతా వరండా వస్తుంది బయట. దీనికి ఇక్కడ పిల్లర్స్ వస్తాయి మొత్తం కూడా. తర్వాత ఇదంతా బిల్డింగ్ కన్స్ట్రక్షన్, స్లాబ్ వస్తుంది. ఇది మళ్ళీ లోపల పక్క కూడా వరండా లాగా వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఏదైనా స్విమ్మింగ్ పూల్ అట్లాంటివి పెట్టుకోవచ్చు, లేదా ఓపెన్ ప్లేస్గా పెట్టుకోవచ్చు. ఇది లోపల మెయిన్ ఎంట్రన్స్ ఏంటంటే ప్రతి 4 పక్కలు కూడా ఇచ్చినటువంటి ద్వారాలు, 4 ద్వారాలు కూడా 6 అడుగులు పొడవు ఉంటుంది. ఇటు 6 అడుగుల ద్వారాలు ఇవ్వడం జరిగింది. 4 పక్కలు కూడా 4 ద్వారాలు. తర్వాత మెయిన్ ఎంట్రన్స్ ఏంటంటే ఇది 75.9, 75.9 అడుగుల పొడవులతో నిర్మాణం చేసేటువంటి ఒక మండువా ఇల్లు. దీని డిజైన్ కూడా గతంలో ఇవ్వడం జరిగింది. మెయిన్ ఎంట్రన్స్ ఇదంతా వరండా అనమాట. మెయిన్ ఎంట్రన్స్ ద్వారం ఇక్కడ ఉంటుంది, మెయిన్ డోర్. లోపలికి వెళ్ళగానే ఈ డోర్లో ఇదంతా కూడా కిచెన్. ఇది వచ్చేసి డైనింగ్ హాల్ 13 అడుగులు ఉంటుంది. ఇటు వచ్చేసి 20 అడుగుల 10 అంగుళాలు. ఇక్కడ పూజా గది వస్తుంది. ఇక్కడ ఈ పూజ గదికి ఎంట్రన్స్ ఇట్లాగా ఇక్కడ మార్కింగ్ ఇచ్చాను. ఇదంతా కూడా ఈ స్టవ్, గ్యాస్ స్టవ్ ఇట్లాంటివన్నీ పెట్టుకోవడానికి అనమాట. మిక్సీలు ఇవన్నీ పెట్టుకోవడానికి ఒక బల్లలాగా ఉంటుంది. ఇది ఎల్ షేప్ లాగా ఉండేటువంటి ఒక కిచెను. ఇది కిచెను, ఇది డైనింగ్ హాల్ వస్తుంది. ఇది స్టోర్ రూమ్, అంటే ఈ పచారీ సామాన్లన్నీ కూడా పెట్టుకోవడానికి. ఇది ఈస్ట్ ఫేసింగ్, ఇది ఆగ్నేయలో ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇటు లోపలికి వెళ్ళంగానే ఇది మాస్టర్ బెడ్రూమ్. నైరుతిలో ఉండేటువంటి 13 అడుగులు 21 అడుగుల 11 అంగుళాలు ఉండేటువంటి ఒక పెద్ద మాస్టర్ బెడ్రూమ్. అంటే ఇక్కడ కబోర్డ్స్ వస్తాయి. మాస్టర్ బెడ్రూమ్ కూడా ఉంటుంది. ఈ మాస్టర్ బెడ్రూమ్లో సోఫాలు కూడా వేసుకోవచ్చు. దీనికి ఈ అటాచ్డ్ బాత్రూమ్. ఇది 5 అడుగులు, తర్వాత 13, 5 ఉండేటువంటి 13 అడుగులు 5 అడుగులు ఉండేటువంటి ఈ బెడ్రూమ్కి ఇది ఒక బాత్రూమ్ అన్నమాట. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈశాన్యంలో ఎల్ షేప్లో ఉండేటువంటి ఒక పెద్ద హాల్ అన్నమాట. ఇది ఇక్కడ ఆర్చ్ వస్తుంది. ఎల్ షేప్ రాకూడదు, ఇక్కడ ఆర్చ్ వస్తుంది. దీనికి డోర్ ఇట్లా లోపలికి అనమాట. ఎల్ షేప్లో ఉన్నటువంటి ఒక పెద్ద హాల్ అన్నమాట. 25 అడుగుల 10 అంగుళాలు, ఇటు కూడా 25 అడుగు 10 అంగుళాలు, 13 వస్తుంది. ఈ హాల్లోకి రావడానికి డోర్ ఉంటుంది. విండోస్ కూడా ఉంటాయి. ఇక్కడ విండోస్ కూడా కలర్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇవన్నీ కూడా విండోస్ అన్నమాట. ఇది ఎల్ షేప్లో ఉండేటువంటి ఒక పెద్ద హాలు. తరువాత పైకి వెళ్తే వాయువులో ఇది ఒక బెడ్రూమ్. ఇది ఒక చిన్న బెడ్రూమ్. ఈ బెడ్రూమ్స్కి వచ్చేసి ఇటు ఎంట్రన్స్. ఈ బెడ్రూమ్కి వచ్చి దీనికి వాయువులో బాత్రూమ్ ఉంటుంది. ఈ బెడ్రూమ్కి పడమర వైపు ఉండేటువంటి బెడ్రూమ్కి, చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఇక్కడ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందనమాట. తర్వాత పైకి వెళ్ళడానికి ఇక్కడ మెట్లు ఇవ్వడం జరిగింది. ఇలా మెట్లు ఎక్కి పైకి వెళ్ళొచ్చు. ఇది ఓపెన్ బాత్రూమ్ అంటారు. అంటే ఈ మొత్తం ప్లాన్కి, మొత్తం బిల్డింగ్కి ఓపెన్ బాత్రూమ్ అనమాట. ఇది మెట్లు. ఇదంతా స్లాబ్ వస్తుంది. అంటే ఇదంతా కూడా మొత్తం స్లాబ్ వస్తుంది. మొత్తం కూడా ఇదంతా స్లాబ్. ఇది వచ్చేసి వరండా. అంటే ఇక్కడ ఒక పిల్లరు, ఇక్కడ ఒక పిల్లరు, ఇక్కడ పిల్లరు, ఇంకా పిల్లర్స్ వస్తాయి. ఇవన్నీ వరండా అనమాట. లోపల వరండా. ఇది మొత్తం కూడా వరండా అరుగులాగా వస్తుంది. వరండా ఇది కూడా అరుగులాగా వస్తుంది. మొత్తం కూడా వరండా. ఇది మండువా ఇల్లు. పక్కా వాస్తు ధ్వజాయంతో ఇది ఆయాది సాధన చేసి ప్లాన్ ఇవ్వడం జరిగింది. ఇది అద్భుతమైనటువంటి ప్లాన్. 4 మూల, అంటే 4 దిక్కుల్లో కూడా 4 ద్వారాలు ఉండేటువంటిది. మధ్యలో బ్రహ్మస్థానం అంటారు. ఈ బ్రహ్మస్థానంలో సన్ రైజ్ పడుతుంది. బ్రహ్మస్థానం అంటే ఇటు నుంచి ఇటు తీసుకున్నా, ఇటు నుంచి అంటే ఏకాశతి పదవాస్తులో బ్రహ్మస్థానం ఎలా ఉంటుందో ఆ బ్రహ్మస్థానానుసారంగా ఇది ఆయాది సాధన చేసి పక్కా వాస్తుతోటి, పురాతన ప్రాచీన వాస్తుశాస్త్ర ఆధారంగా ఈ ప్లాన్ ఇవ్వడం జరిగింది. ఇది మండువా ఇల్లు. శుభం భూయా. మీ చక్రాల రాఘవేంద్ర శర్మ.